కఠినంగా శిక్షించాలి శ్రీకాంత్ని వెంటనే కాపాడండి మహిళల్ని వెంటనే భారతదేశం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతుంది నిలయము అడుగడుగున మంటలు పెడుతున్న సమాజం నిందితుని వెంటనే ఉరి తీయాలి. నిందితుని వెంటనే నా బిడ్డను ఎట్లా చంపిండు అన్ని వెంటనే చంపండి అని ఉరి తీయాలా. ఏ తల్లికి రావద్దు ఈ బాధలు, ఏ తల్లికి రావద్దు. మేము కష్టపడి సాగుతున్నామయ్యా. నా బిడ్డను రోడ్డు పైన ఎట్లేసి రాని రోడ్డు పైన అట్లనే అందరికి దండం, ధన్యవాదాలు. ఏ తల్లికి సుంటిది రావద్దు, ఏ బిడ్డకి రావద్దు, ఏ తండ్రికి రావద్దు. మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగద్దు. నా కోడలు సుగా ఇప్పుడు పని చేయగలగది, నాకు చేత కాదు, పని అయిపోయింది, మరి ఎక్కలు ఇరిగిపోయినాయి. మీరేం చేస్తారో మీ దయ తండ్రి. అన్ని మాత్రం ఉరి తీయాల, కలిసి గురి తీయాలి. మన్మడు చిన్న మన్మడు ఉన్నాడు, ఆ మన్మడికి కూడా గాయం ఎగిరిపోతుండే. ఆ కోడలకు ఇట్లా ఆపరేషన్ అయింది, ఆ చేతులు లేకుండా అయింది. దాన్ని మాత్రం భూమి మీద లేకుండా వేయాల. ప్రేమ పేరుతో వేధించి అతి దారుణంగా నడి రోడ్డు పైన నరికి చంపడం చాలా భరించడానికి మాకు ఇదిగా అయిపోయింది. నిందితుడికి సహకరించిన వారిని కఠినంగా ఉరి తీయాలి. వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తే మాకు అందరికీ ఇంటిల్లి బాధికి ప్రమాదమే. నా భార్యకు బ్రెయిన్ సర్జరీ అయింది, ప్లస్ చేతి కూడా లేవరాకుండా అయిపోయింది. నా బాబు కూడా ఇక్కడ తలపైన కట్ అయింది మొత్తం. వాళ్ళు డాక్టర్లు కుట్లేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఎలాగోలా దాన్ని అతికించడం జరిగింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, అతనికి సహకరించిన వాళ్ళందరినీ ఉరి తీయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మాకు న్యాయం జరిగే విధంగా కోరుకుంటున్నాం. ఇటీవల ప్రేమోన్మాది జూకింది శ్రీకాంత్ ఖానాపూర్ అంబేద్కర్ నగర్కు చెందినటువంటి ఆయన, అదే కాలనీకి చెందినటువంటి చెట్పల్లి అలెక్యను ప్రేమ పేరుతో వేధించి ప్రేమోన్మాదిగా మారి, ఒక ఉన్మాదిగా మారి ఆమెను పట్టపగలు హత్య చేయడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని ప్రజా సంఘాలు, అఖిలపక్షం తరపున అన్ని పార్టీలు, దళిత సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మహిళా సంఘాలు అందరం కూడా దీని ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అలేఖ్య కుటుంబానికి న్యాయం జరగాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ₹1 నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వమే స్పందించేసి, ఇవాళ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఇవాళ విచారణ వేగవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ తొందరగా పోలీసులు ఛార్జ్ షీట్ కూడా వేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి దోషులను తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఛార్జ్ షీట్ను కోర్టులో దగ్గరపరచాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల జేఏసీ తరఫున మేము కోరుతా ఉన్నాం. మరి ఈ డిమాండ్లన్నీ కూడా ఇవాళ న్యాయమైనటువంటివి. ఇవాళ పట్టపగలే నడి రోడ్డు పైన జరిగినటువంటి ఈ దుర్మార్గాన్ని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు, అందరూ కూడా నిరసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంతకునికి శిక్ష పడేంత వరకు కూడా మా ప్రజా సంఘాల జేఏసీ తరఫున మా పోరాటాన్ని ఆపము. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేదాకా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ₹1 నష్టపరిహారం ఇచ్చే విధంగా ముందుకు వస్తే మనం శాంతిస్తాం తప్ప అప్పటిదాకా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా కోరుతాం. తెలియని క్రూర మృగాలుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దీనికి అందరం కూడా మనం కారకులమే. ఇదంతా కూడా దీన్ని ఇలా నశించిపోవాలి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే మనం ఇంట్లో తల్లిదండ్రులకు కూడా తప్పకుండా వాళ్ళ పైన చర్య తీసుకోవాలి. ఎలా నా పిల్లడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మరి గ్రామాలలో మరి పట్టణాల్లో కూడా
చైతన్య సదస్సులు చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. మద్యం పైన కావచ్చు, డ్రగ్స్ పైన కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా తప్పకుండా గ్రామాలలో, పల్లెలలో, పట్టణాలలో చైతన్య సదస్సులు ఏర్పాటు చేసేసి పాటల ద్వారా, కార్యక్రమాల ద్వారా, నాటికల ద్వారా మరి చైతన్యవంతులుగా చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుందనేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మేము కోరుతున్నాం. తప్పకుండా వీళ్ళకు నష్టపరిహారం అందే విధంగా ఆయనను ఉరి తీయాలి. శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పురాతి క్రూరమైన ఒక మృగమైనటువంటి ఒక మానవ మృగాన్ని ఉరి తీయాలనేసి ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష సంఘాలన్నీ కూడా, ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా తప్పకుండా యావజ్జీవ కారాగార శిక్షణ వేయాలి. తను అసలు ఉరి శిక్షణ వేయాలి, అసలు కంపల్సరీ ఉరి శిక్ష వేయాలి. వేసి ఇలాంటి సంఘటనలు మన ప్రాంతాల్లో కాదు, దేశంలో ఎక్కడ కూడా జరగకుండా చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుంది. సీతక్కను మేము తప్పకుండా ఈ విషయాన్ని నేను సీతక్క కూడా తెలియజేస్తాను. ఇక్కడ పొద్దున అలక్కి అనే అమ్మాయిని శ్రీకాంత్ అనేవాడు మతోన్మాది, ప్రేమోన్మాది, వాడు ప్రేమించిన పేరుతోని అక్కడ పూజ ఉంది కాబట్టి, జాతర ఉంది కాబట్టి అందుకే తను ఈ ప్రాంతానికి రాలేకపోయింది. తప్పకుండా దీనిపైన స్పందిస్తుంది. ఎస్పీ గారితో మాట్లాడిపిస్తాము. తప్పకుండా ఇక్కడ ఈ సంఘటనకు తప్పకుండా మేమందరం కూడా